ఈరోజు సాగర్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీ శతచండీ శతచండీ యాగం శ్రీ మల్లూరు నవీన్ శర్మ సార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిర్వహించాలని చెప్పి లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ యాగం వల్ల మన కరోనా మహమ్మారిని నశించి మనకు దీని నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ మొత్తం 70 జంటలతోటి ఈరోజు ఈ యాగం జరిగింది. ఈరోజు మహాగణపతి 1,00,000 పుష్పార్చన జరిగింది. ఈ యాగం ఈ విధంగా 5 రోజులు సంపూర్ణంగా జరుగుతుంది. ఈ యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. కొనసాగి మంచి సక్సెస్ కావాలంటే అందరికీ ఆ దేవుని దయాకృపలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాతే నమః. రుద్ర సహిత శతచండీ యాగానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన నవీన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి లోక కళ్యాణార్థం కోసం పూలతో అలంకరించిన ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి సార్ గారికి ప్రత్యేక అభినందనలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రపంచం అంతా కూడా కరోనాతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. జై జగదాంబ విశ్వపాలిని మాతాకి జై. విశ్వపాలిని మాతాకి జై. ఈరోజు సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేజ్ 2లో శతచండీ రుద్ర సహిత శతచండీ మహాయాగము శ్రీ వెల్లూరి నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరము ఫిబ్రవరిలో శతచండీ యాగం చేశారు. అయితే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ బాధ నుండి లోకానికి అంతా విముక్తి జరగాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ చండీ యాగము గత సంవత్సరము మొదలుపెట్టారు. ఈ సంవత్సరం కూడా అంతే. గత సంవత్సరము శతచండీ యాగం చేశారు. ఈ సంవత్సరము రుద్ర సహిత శతచండీ యాగం చేశారు. అమ్మవారి కృపకు అందరూ పాత్రులయ్యి ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థమై గురువుగారు వెల్లూరి నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 70 మంది జంటల చేత ఈ యాగము నిర్వహిస్తున్నాము. అయితే ఈ యాగంలో అందరూ కూడా పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి కరోనా నుంచి విముక్తులవ్వడానికి అందరూ వీలున్నంత వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించగలరని మా యాగ సభ్యుల కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాను. జై జగదంబ విశ్వపాలిని మాతాకి. ఈ కార్యక్రమాన్ని వెల్లూరు నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో శతచండీ యాగం బిఎన్ రెడ్డి నాగార్జున సాగర్ రోడ్లో నిర్వహించడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం కొరకై సమస్త భక్తజనం ఈ కరోనా పీడ వదిలాలని మన తెలంగాణ మరియు భారతదేశం ప్రపంచం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని లోక కళ్యాణార్థం కోసమై చేస్తున్నటువంటి ఈ యాగాన్ని అందరూ భక్తజన సమాజం మొత్తం వచ్చి విచ్చేసి తిలకించి అమ్మవారిని శ్రీ శివుడిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ యాగం ఏదైనా మొత్తం లోక కళ్యాణార్థం కోసమే కాబట్టి అందరు ఆహ్వానితులే మా నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం.
దీక్షాదారులకు కూడా ఎదురుగానే భోజన కార్యక్రమాలు. ఈ సంవత్సరమే కాకుండా పోయిన సంవత్సరం కూడా శతచండీ యాగం అని చేశారు. ఈసారి ప్రతిసారి 5 రోజులు జరుగుతుంది అనమాట. సో ఒక్కో రోజు ఒక్కో విధంగా చేసుకుంటారు. సో ఇక్కడ ఏర్పాట్ల విధమైన ఏదైనా కానీ చాలా బాగా చేశారు. అట్లనే కరోనా అందరికీ వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో అట్లా అది కాకుండా ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. లోక కళ్యాణం కోసమై నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో రుద్ర సహిత త్రిశత చండీ యాగంని శ్రీపురం సాగర్ కాంప్లెక్స్ బిఎన్ రెడ్డి యందు నిర్వహించడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. కాలనీవాసులుగా కరోనా కష్టకాలంలో ఈ దేశాన్ని కరోనా నుంచి, అలాగే ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని కాపాడాలని ఏకైక ఉద్దేశంతో ఈ యాగం నిర్ణయించుకున్నాము. ఈ యాగం 5 రోజుల యాగం. ఈరోజు తొలి రోజు గణపతి హోమము, గణపతికి 1,00,000 పుష్పార్చన ప్రస్తుతం పొద్దున జరిగింది. సాయంత్రం మళ్ళీ బిల్వార్చన, రుద్రాభిషేకం కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ భక్తులను కానీ మాస్క్తోనే లోపలికి అనుమతిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణానికై ఏ ఒక్కరి స్వార్థం కోసం కాకుండా ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలని ఏకైక సంకల్పంతో రేణుకా చండీ యాగం కమిటీ సభ్యులు దానికి ముఖ్యులైన నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 5 రోజులు 25,000 మందికి భోజన కార్యక్రమాలు ప్రతిరోజు కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. రుద్ర సహిత త్రిశతచండీ మహాయాగానికి ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చాము. వాస్తవానికి ఇంతకంటే ముందే మేలూరు నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో శతచండీ మహాయాగం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది నభూతో నభవిష్యత్ అన్నట్టుగా, అంటే ప్రపంచంలోన వేద వాంగ్మయం పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా త్రిశతచండీ మహాయాగం ఎవరు నిర్వహించలేదు. ఇది కొత్తగా ఈ సంవత్సరం ఈ యాగ నిర్వహణ చేయడం గొప్ప విషయం. అసలు యజ్ఞయాగాదులు నిర్వహించడం అనేది వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది ఒక పరంపర. ఈ పరంపరను కొనసాగించాలనుకున్నటువంటి ఆలోచన గొప్పతనం. ఈ ఆలోచనలకు ఆచరించడం అనేది మరీ ఇంకా గొప్ప విషయం. ఇది నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోన ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అనేటువంటిది ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే చెప్తుంది. ఎవరు ఈ మాట చెప్పరు. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునేది హిందూ ధర్మం మాత్రమే. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్తు ఈ శాంతియుతంగా జీవనం కొనసాగించాలని హిందూ ధర్మం విశిష్టత. ఈ విశిష్టతకు కొనసాగింపే యజ్ఞయాగాదుల నిర్వహణ. ఈ యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా పంచభూతాలను శుద్ధి చేయడం ద్వారా మనమే శుద్ధి కావడం అనేది జరుగుతుంది. తద్వారా ఈరోజు ప్రపంచాన్ని కల్లోలభరితం చేస్తున్నటువంటి కరోనా లాంటి మహమ్మారులు కూడా యజ్ఞయాగాదుల యొక్క హవిస్సుల ద్వారా, యజ్ఞ కుండాలలో ఉన్నటువంటి యజ్ఞం యొక్క ఫలితం ద్వారా అవన్నీ అంతం కావాలని మనం అందరం కోరుకుందాం. అందరూ బాగుండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమః. ది సాగర్ కాంప్లెక్స్ నందు బిఎన్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో రుద్ర సహిత త్రిశతచండీ యాగం పూనుకున్నారు మా గురువర్యులు మెల్లూరి నవీన్ శర్మ గారు. ఇది లోక కళ్యాణార్థం చేయించడం జరుగుతుంది. ఒక కమిటీ ఫామ్ అయ్యి గురువారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం లోక కళ్యాణార్థం కనుక చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ భక్త మహాశయులు ఇక్కడికి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని మనవి. ఇది కరోనా మనల్ని ఎంతగానో పీడిస్తుంది. కావున కరోనా బాధ మన భారతదేశాన్ని వీడిపోవాలి, సమస్త జనులు సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కావున తామెల్లరూ ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జగదాంబ విశ్వపాలిని మాతాకి జై. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
లోక కళ్యాణార్థము కొరకై బిఎన్ రెడ్డి నగర్లో రుద్ర సహిత త్రిశత చండీ యాగము ఈరోజు ప్రారంభమైనది. ఇప్పుడున్నటువంటి ఆపత్తు కాలంలో అమ్మవారి రక్షణ ఎంతో అవసరం ఉన్నది ఈ యొక్క లోకానికి. కావున ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులు అందరూ కూడా కలిసి ఏక సంకల్పము పైన త్రిశత చండీ యాగము చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. పోయిన సంవత్సరము ఇదే సమయంలో శతచండీ యాగము సంకల్పించి అమ్మవారి అనుగ్రహంతో దాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించినారు అని తెలపడానికి ఈ యొక్క త్రిశత చండీ యాగాన్ని ఇప్పుడు మరి నవీన్ గారి ఆధ్వర్యంలో, మల్లూరి నవీన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి నగర్లో నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, అగ్నిప్రతిష్టతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. 5 రోజుల తర్వాత 5వ రోజు పంచమి రోజు ఈ యొక్క యాగ పూర్ణాహుతి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము.